శివపురాణం 4వ రోజు అరుంధతి మరియు దక్షవాటిక. అరుంధతి బ్రహ్మదేవునికి అనేక మంది మానస పుత్రులున్నారు. వారి తర్వాత సంధ్య అనే పుత్రిక కూడా జన్మించింది. ఈమె అతిలోక సౌందర్య రాశి. బ్రహ్మ మానస పుత్రులైన నవబ్రహ్మలు కూడా ఆమె సౌందర్యాన్ని చూసి పరవశించిపోతున్నారు. అది చూసిన శివుడు కోపగించి సంధ్యాదేవిని కైలాస పర్వతం మీద తపస్సు చేయమని చెప్పాడు. ఆ తర్వాత గౌతమాది మహర్షులు ధర్మశాస్త్రాలను వ్రాశారు. సంధ్యాదేవి మోహంతో బ్రహ్మకు వీర్యస్ఖలనము జరిగింది. అగ్నిపాత్రులు 64,000 మంది, బర్హిషదులు 84,000 మంది ఉద్భవించారు. వీరందరూ పితృగణాలు. అలాగే సంధ్యాదేవిని తలుచుకున్న నవబ్రహ్మలకు పుట్టిన వారు కూడా పితృగణాలలో కలిసిపోయారు. సంధ్యాదేవి పితృమాత అయింది. కొంతకాలానికి బ్రహ్మ వశిష్ఠుని పిలిచి, సంధ్యాదేవి కైలాస పర్వతం పైన తపస్సు చేస్తుంది, నీవు ఆమెకు శివ పంచాక్షరిని ఉపదేశించవలసిందే అన్నాడు. తండ్రి ఆజ్ఞను పాటించాడు వశిష్ఠుడు. కఠోర నియమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపించింది సంధ్యాదేవి. శివుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆమె, దేవదేవా, నా ఈ శరీరము అగ్ని ప్రవేశం చేసి నేను పునర్జన్మ ఎత్తాలి. నన్ను వ్యామోహంతో చూసిన వారు నపుంసకులు కావాలి. పతివ్రతలలో నేను శ్రేష్ఠురాలను కావాలి అని అడిగింది. దానికి శంకరుడు, చంద్రభాగా నది తీరమున మేధాతిథి అనే ఋషి యజ్ఞం చేస్తున్నాడు. ఎవరి కంటా పడకుండా నువ్వు ఆ యజ్ఞకుండంలో ప్రవేశించు. యజ్ఞకుండంలో ప్రవేశించే సమయంలో నువ్వు ఎవరిని భర్తగా కోరుకుంటే అతడే నీ భర్త అవుతాడు. నీ కోరికలన్నీ తీరుతాయి అన్నాడు. సంధ్యాదేవి శంకరుడు చెప్పినట్లుగానే యజ్ఞకుండంలో ప్రవేశిస్తూ వశిష్ఠుడిని భర్తగా ధ్యానించింది. ఆ సమయంలో సూర్యుడు ఆమె శరీరాన్ని 2 భాగాలుగా చేశాడు. అందులో పై భాగం దేవతలకిష్టమైన ప్రాతః సంధ్య, క్రింది భాగం పితృదేవతలకిష్టమైన సాయం సంధ్య. అగ్నిలో ఆమె భస్మమైన తర్వాత ఆమె ఆత్మకు అగ్నిదేవుడు ఒక రూపం కల్పించాడు. ఆమె అరుంధతి, మేధాతిథి. మహర్షి అరుంధతిని పెంచి పెద్ద చేసి వశిష్ఠుడికిచ్చి వివాహం చేశాడు అన్నాడు రత్నాకరుడు. దక్షవాటిక. శిష్యులారా, పూర్వకాలంలో పరమేశ్వరుని ధిక్కరించిన యాగం చేయబోయిన దక్ష ప్రజాపతికి గర్వభంగమైనది. మీకు ఆ కథను చెప్తాను, వినండి. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుని ఆజ్ఞ మేరకు తన కుమార్తె సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు. సతీదేవిని తీసుకొని శివుడు కైలాసం చేరి జనుల యొక్క పూజలు అందుకుంటున్నాడు. ఆ తర్వాత బ్రహ్మలు ప్రయాగలో సత్రయాగం చేయ తలపెట్టారు. ఆ యాగానికి దేవతలు, దిక్పాలకులు, ప్రజాపతులు, త్రిమూర్తులు, వారు వీరు అందరూ విచ్చేశారు. దక్షుడి యాగశాలలోకి ప్రవేశించగానే సభాసదులందరూ లేచి నిలబడి ఆయనకు గౌరవ సూచకంగా స్వాగతం పలికారు. కానీ శివుడు మాత్రం ఆసనం నుంచి లేవలేదు. అది చూచిన దక్షుడు అల్లుడు తనను అవమానించాడని భావించాడు. శివుని చర్యను సహించలేకపోయాడు. శివుడు చేసిన పని వల్ల ధర్మం కుంటుపడుతున్నదని ఇతడు నా అల్లుడు, నన్ను గౌరవించవలసిన వాడు, అది లేకపోగా కూర్చున్న చోట నుండి కదలక నన్ను అవమానించాడు. వేదమును భద్రునకు చెప్పినట్లుగా నా కుమార్తెనికి తనకిచ్చి అపాత్ర దానం చేశాను. ఇప్పుడు విచారించి లాభం ఏమిటి? బూడిద పూసుకొని తిరిగే ఇతడు నన్ను గౌరవించకపోతే నష్టం ఏమిటి? ఈ పిశాచ నాయకుడు నవమానించినందుకు గాను ఇక నుంచి ఇతనికి యజ్ఞ యాగములలో హవిర్భాగం లేకుండా ఉండుగాక అని శపించాడు. శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు. కానీ శివుని శపించినందుకు అతని వాహనమైన నందీశ్వరునికి మాత్రం కోపం వచ్చింది. అతడు సమస్త జగదాధారుడు, సర్వలోకైక పూజ్యుడు అయిన శివుణ్ణి శపించిన
దక్షుని ముఖం తేజోహీనమగు కాక అన్నాడు. ఆ మాటలు విన్న దక్షుడు క్రుద్ధుడై, ఓరి నంది, శివునితో బాటు నీకు కూడా యజ్ఞయాగాలలో హవిర్భాగం ఉండదు అని శపించాడు. ఆ శాపానికి రెచ్చిపోయిన నందీశ్వరుడు, ఓ బ్రాహ్మణోత్తములారా, దక్షుని శివుని శపించినా చూస్తూ ఊరుకున్నారు. కాబట్టి బ్రాహ్మణులు శూద్రులకు పురోహితులై దాన ధర్మాలు పట్టండి, దరిద్రంతో బాధపడండి, బ్రహ్మ రాక్షసులు కాండి అని ప్రతిశాపం పెట్టాడు. సభలో ఉన్న బ్రాహ్మణులంతా గగ్గోలు పెట్టారు. అప్పుడు శివుడు కల్పించుకొని, నందీశ్వర, బ్రహ్మద్వేషము అన్నద్వేషము పనికిరావు, శాంతించు అన్నాడు. నంది శాంతించాడు. ఎవరి స్థానాలకు వారు కదిలి వెళ్ళిపోయారు. దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి సవనము అనే యాగాన్ని ఏర్పాటు చేసి, యాగానికి దేవతలను, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యులను, పన్నగులను అందరినీ పిలిచాడు. కానీ శివుడిని సతీదేవిని మాత్రం పిలవలేదు. కనీసం కబురు కూడా పంపలేదు. యజ్ఞం ప్రారంభమైంది. ఋత్విక్కులు వేద మంత్రాలు చదువుతున్నారు. భృగువు, మరీచి, దధీచి మొదలైన శివభక్తులు ఈ యాగానికి శివుడు ఎందుకని రాలేదు అని దక్షుణ్ణి అడిగారు. దానికి శివుడు భూత ప్రేత పిశాచాలకు అధిపతి, అతడు ఇక్కడికి రావడానికి లేదు అన్నాడు దక్షుడు. దానికి వారు, ప్రజాపతి, శివుడు మంగళకరుడు, అతడు లేని చోట అమంగళం జరుగుతుంది, కాబట్టి మేమిక్కడ ఉండము అని వెళ్ళిపోయారు. వామదేవుడు, గౌతముడు, అలాదుడు మొదలైన వారు కూడా వారిని అనుసరించారు. దక్షుడు వారిని లెక్క చేయలేదు. యజ్ఞం ప్రారంభమైంది. సతీదేవి కైలాసంలో చెల్లులతో కలిసి విహరిస్తూ ఉన్నది. పైనుండి విమానాలలో దేవగంధర్వులు వెడుతున్నారు. వీరంతా ఎక్కడికి వెడుతున్నారని చెల్లులను అడిగింది. దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని గురించి వివరించారు చెల్లులు. తండ్రి చేసే యాగానికి తను కూడా వెళ్ళాలి అనుకుంది. కానీ తండ్రి తనను పిలవలేదు. అయినా తనకు ఆహ్వానం ఎందుకు? తండ్రి ఇంటికే కదా అనుకొని ఈశ్వరుని వద్దకు పోయి తన తండ్రి చేసే యాగాన్ని గురించి చెప్పి, నాథ, మనం కూడా వెడదాం అన్నది. పిలువని పేరంటానికి వెళ్ళొద్దు అన్నాడు శివుడు. కాదు, నేను ఒంటరిగానైనా వెడతాను అన్నది. ఇక కాదనలేక భూతగణాలను తోడిచ్చి పంపాడు శివుడు. సతీదేవి భూతగణాలు తోడు రాగా దక్ష యజ్ఞానికి వెళ్ళింది. సతీదేవిని తల్లి మనసారా ఆహ్వానించింది. అక్క చెల్లెళ్ళు మాత్రం పొడి మాటలు మాట్లాడారు. ఈ వింత పరిమాణానికి ఆశ్చర్యపోయింది సతీదేవి. తనతో ఎంతో ప్రేమగా ఉండే అక్క చెల్లెళ్ళు ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు. యాగశాలలోకి వెళ్ళింది. తండ్రి తనను చూసి పలకరించలేదు. ఇక ఉండబట్టలేక, తండ్రి, నేను వచ్చాను అన్నది. సతీదేవిని చూచి దక్షుడు, సతీ, నీ భర్త భూతనాథుడు, పిశాచ నాయకుడు, శ్మశానంలందు తిరుగుతాడు, పుర్రెమాలలు ధరిస్తాడు, కాబట్టి అపవిత్రుడు. అతని భార్యవైన నువ్వు కూడా అపవిత్రురాలవే. కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాల యందు ప్రవేశం లేదు. ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు. ఆ మాటలు విన్న సతీదేవికి ఏమీ తోచలేదు. పుట్టినింట్లో ఘోర అవమానం జరిగింది. భర్త మాట కాదని వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది. ఇంత అవమాన భారంతో ఇంటికి వెళ్ళలేను, ఇక్కడ ఉండలేను. అందుచేత యోగాగ్నిని రగల్చి అందులో దగ్ధమైపోయింది. ఆమెతో పాటు వచ్చిన పిశాచ గణాలు యాగశాలను బీభత్సం చేయడానికి పూనుకున్నాయి. భృగు మహర్షి దక్షిణాగ్నిలో అభిచారిక హోమం చేసి వాటిని శాంతపరిచాడు. పిశాచగణాలు పరిగెత్తుకపోయి శివునికి జరిగిన విషయాన్ని వివరించాయి. శివుడు కోపాగ్నితో హూంకరించి తన జటాజుటములోని జడనొకదాన్ని లాగి నేల మీద కొట్టాడు. అందులోంచి భద్రకాళి, వీరభద్రులు భయంకరంగా వికటాట్టహాసం చేస్తూ పుట్టారు.
నంది, భృంగి తదితర పిశాచ గణాలు వెంటరాగా వీరభద్రుడు, భద్రకాళి దక్షిణ యజ్ఞవాటికకు బయలుదేరారు. వారి రాకతో అకాల ప్రళయం వచ్చినట్లయింది. యజ్ఞవాటికలో సభాసదుల మొహాలు కాంతి విహీనములైనాయి. ఆకాశం నుండి నక్షత్రాలు నేలరాలినాయి. దక్షిణి ఎడమ కన్ను అదిరింది. ఈ అపశకునాలు చూసి సభాసదులు ఎక్కడి వారక్కడ పారిపోబోయారు. కాని పిశాచగణాలు వారిని పట్టుకొని చితకబాదినాయి. వీరభద్రుడు యాగశాలలోకి వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ హింసించాడు. చివరకు దక్షిణను తల నరికి దక్షిణాగ్నిలో హోమం చేశాడు. ఇంకా కోపం చల్లారక విలయతాండం చేశాడు. వికటాట్టహాసాలు చేశాడు. ఋత్విక్కులను కూడా క్రూరంగా హింసించాడు. యాగశాలనంతా చిన్న భిన్నం చేశాడు. దక్షిణ భార్య కొంత దేవతలతో వచ్చి వీరభద్రుణ్ణి, భద్రకాళిని శాంతించమని పరిపరి విధాల ప్రార్థించారు. వారు శాంతించి కైలాసానికి వెళ్ళిపోయారు. బ్రహ్మ, విష్ణువు మొదలైన దేవతా ప్రముఖులంతా శివుని దగ్గరికి వెళ్ళి, ఈశ్వర, యజ్ఞం పూర్తి కాకపోతే అశుభం జరుగుతుంది, లోకానికి ఇతిబాధలు తప్పవు, కాబట్టి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని బ్రతిమాలి శివుణ్ణి యాగశాలకు తీసుకుపోయి, అప్పుడు శివుడు తన దూతలను పంపి ఋత్విక్కులను పిలిపించాడు. దక్షిణి తల యజ్ఞకుండంలో మాడి మసి అయిపోయింది. కాబట్టి ఉత్తర దిశగా తల ఉంచి పడుకున్న ఏ ప్రాణిదైనా సరే తల నరికి తెమ్మన్నాడు. శివుడు అలా పడుకున్న ఒక మేక మాత్రమే కనిపించింది. భటులకు ఆ మేక తలనే తెచ్చినారు. దాన్ని దక్షుని శరీరానికి అంటించాడు. దక్షుడు పునర్జీవుడై యాగం పూర్తి చేశాడు. దక్షుడు పరమేశ్వరుని క్షమించమని పరిపరి విధాల ప్రార్థించాడు. శంకరుడు అనుగ్రహించి దక్షుడు యజ్ఞం చేసిన స్థలం ఇక మీదట దక్షవాటిక అని పిలువబడుతుంది అని వరమిచ్చాడు అంటూ వివరించాడు రత్నాకరుడు. రేపటి శీర్షికలో హరిహర స్వరూపము మరియు తారకాసురుడు విషయం గురించి తెలుసుకుందాం. ఓం శివోహం.